తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. నాకేమైనా ట్రోల్ చేస్తే ఆగిపోతాను అనుకోవడం ట్రోలర్స్ తాలూకా భ్రమ. ఇవే తగ్గించుకుంటే మంచిది. అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావా? ఇంకా రెచ్చిపోతాను. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు. ఇంకా రెచ్చిపోతాను. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు చిడుగుడు అనేసుకుంటానమ్మా. దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ పరిచయం అవసరం లేదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. దువ్వాడ శ్రీనివాస్ మీ అందరికీ బాగా తెలుసు. వీడే జాకీ, పెద్ద లేకిగాడు, చుట్టూ లపాకిలు వేసుకొని తిరుగుతుంటాడు. ఈ రోజు ఒక వార్త మీకు చెప్పబోతున్నాను. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఈ రోజు దివ్యల మాధురి పుట్టినరోజు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఈ రోజు దివ్యల మాధురి పుట్టినరోజు. అయితే వెళ్ళి మా అందరికి ఎందుకని అనుకుంటున్నారా? మీ అందరికి ఎలా ఉన్నా ఏంటిది మాకేంటిది అంటున్నాను. దువ్వాడ శ్రీనివాస్ కు మాత్రం దివ్యల మాధురి పుట్టినరోజు ఒక పండుగ రోజు. అందుకే ఆమె బర్త్డేని ఒక పండుగలాగా సెలబ్రేట్ చేస్తున్నారు. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. అక్కడ మీరు ఆ దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఎవరికి ఉపయోగం? పార్టీ క్యాడర్ కూడా అక్కడికి పిలిచారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఐ లవ్ యూ చెప్పబోతున్నారు. ఎస్, ఆల్వేస్ ఐ లవ్ మాధురి. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చెప్పమనండి. ఐ లవ్ యూ రాజా. కొట్టుకోండి ఇద్దరు కూర్చొని. చెప్పమనండి. ఐ లవ్ యూ రాజా. ఆల్వేస్ ఐ లవ్ రాజా. నా మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. అక్కడికి నిన్ను చూస్తే మాకేదో వస్తానట్టు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఒకసారి కళ్ళల్లోకి చూసుకుని చెప్పమనండి. ఒకసారి అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెగించేశారా? ఎస్ ఎస్ వాస్తవం. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఆశీర్వదించండి మావయ్య. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థాంక్యూ రాజా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. టీవీ వేదికగా ఈ రోజు మాధురికి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నా? ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. దువ్వాడ శ్రీనివాస్ గారిని మించిన వాల్యూ అయిన గిఫ్ట్ ఏదైనా ఉంటే అప్పుడు చూపించండి. అప్పుడు నేను చచ్చిపోతున్నా. అది మీ సాక్రిఫైస్, కానీ మీరేమివ్వబోతున్నారు? నీ బొందరా, నీ బొంద. ట్రూత్ మీరు చెప్పండి. ఫస్ట్ శ్రీనివాస్ గారిని మించిన గిఫ్ట్ ఏమైనా ఉంటే నాకు చూపించండి, అప్పుడు అది అడుగుతాను. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. మీ ఆత్మ సాక్షికి అది సంతృప్తి, కానీ ఆయన మీకేం గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. ఏదో కొనొచ్చు, బంగారం కొనొచ్చు, వస్తువులు కొనొచ్చు, ఆస్తులు ఇవ్వచ్చు, కానీ అటన్నిటికన్నా విలువైనది మనసు. చాలా మనసు ఉంది. మనసా? అది మడిచి మనసు కూడా మడవాలా? మేమిద్దరం మనస్ఫూర్తిగా కలిసాం.
వాడే ఉద్దేశంతో అన్నాడు. మనస్ఫూర్తిగా పనిచేసుకుంటున్నాం. నీకు అర్థమవుతోందా? మనస్ఫూర్తిగా పనిచేసుకుంటున్నాం. అంటే మనస్ఫూర్తిగా ప్రజాసేవ చేయాలనుకుంటున్నాం. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పు. పని నాకు ఇచ్చే gift చెప్పారా, లవ్ యూ కూడా చెప్పారా? మొన్న ఒక వాచ్ కొనిచ్చారు. చాలా గొప్ప పని చేశావు. ఒకసారి కళ్ళల్లోకి I చూసుకుని love విషయం Raj. చెప్పమనండి ఒకసారి. ఐ లవ్ రాజు. దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. ఐ లవ్ రాజు గట్టిగా వెళ్తుంది రండి. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఐ లవ్ యూ. అబ్బబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. చూసి చెప్పమంట. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మధు. చూసేసాను, ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మధు. సిగ్గుండాలి. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.